This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga, Yoga Vasistham, Sthiti Prakarana Yogam. 52వ రోజు 30th October 2020. ఒక పారాగ్రాఫ్ వెనక్కి నేను తీసుకెళ్తాను. అలాగే. Vasishtha continued, "O Rama, the only way to cross this formidable ocean of world appearance is the successful mastery of the senses." అంటే ఇంద్రియ మీద నిగ్రహం ఉంటేనే మనం ఈ సంసార సముద్రాన్ని దాటగలం. No other effort is of any use. ఇంకా ఏ ఇతర ప్రయత్నం వల్ల లాభం లేదు. When one is equipped with the wisdom gained by the study of the scriptures, శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం వల్ల వచ్చిన జ్ఞానం వల్ల, and the company of sages, మహాత్ముల సత్పురుషుల సాంగత్యం వలన, and has his senses under control. అంటే శాస్త్ర అధ్యయనము, మహాత్ముల సాంగత్యం వల్ల తప్పనిసరిగా ఆయన ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన తర్వాత తప్పనిసరిగా ఆయన జయం పొందుతాడు. He realizes the utter non-existence of all objects of perception. మనం ఇప్పుడు ఈ దృశ్య ప్రపంచంలో ఉన్న ఈ వస్తువులన్నీ కూడా అవి సత్యం కాదు అని అతను గ్రహిస్తాడు. అక్కడ వరకు నేను ఆపాను మేడం. ఈరోజు నెక్స్ట్ ఇక్కడ శ్లోకంతో స్టార్ట్ అవుతుంది ఈరోజు. ఓకే. మనస్సర్వమిదం రామ తస్మిన్నంత చికిత్సితో వై సకలో జాలామయో భవేత్. Rama, mind alone is all this. And when that is healed, this jugglery of world appearance is also healed. ఆ వాక్యం మరొకసారి అర్థం అంటే వినబడలేదు సరిగ్గా. అండ్ ఆల్సో రిపీట్ చేస్తాను మేడం సెంటెన్స్. రామ, మైండ్ అలోన్ ఈజ్ ఆల్ దిస్. ఆల్ దిస్. ఓకే. అండ్ వెన్ దట్ ఈస్ హీల్డ్, HEALED, small h. Okay. When that is healed, this jugglery of world appearance is also healed. అది అంటే ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో మనస్సు ఒక్కటే, మైండ్ ఇస్ ఓన్లీ మైండ్ ఆల్సో అనా, మైండ్ అలోన్ ఈజ్ ఆల్ దిస్. మైండ్ ఒక్కటే ఇదంతటికీ కారణం కేవలంగా మనస్సే. దాన్ని ఎప్పుడైతే మనం సరి చేస్తామో ఈ మొత్తం దృశ్య ప్రపంచం అన్నదంతా సరైపోతుంది. అంటే ఇదంతటికి ఇందాకల నుంచి చెప్పిన దాన్ని శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు అంతా చెప్పారు కదా, మనస్సే కారణం. మనస్సుని ఎప్పుడైతే సరి చేస్తామో, హీల్ చేయడం అంటే బాగు చేయడం, అంటే దాన్ని ట్రీట్ చేయడం, అప్పుడు ఈ దృశ్య ప్రపంచం అన్న రోగం అంతా కూడా హీల్ అయిపోతుంది. అంటే మనస్సే కారణం ఈ పెద్ద రోగానికి. ఏమిటా రోగం? అసత్యమైనటువంటి దృశ్య ప్రపంచం సత్యంగా గోచరిస్తుంది. ఈ జబ్బుకి కేవలంగా మనస్సుని బాగు చేయడం వల్లే మనం నయం చేయగలం. ఇదేంటి జబ్బు అని ఎందుకన్నారు? అసత్యము సత్యముగా కనిపిస్తుంది. మనస్సుని ఎప్పుడైతే బాగు చేసుకుంటామో, అంటే ఏంటండి, పరిశుద్ధం చేసుకుంటాము, శుద్ధ మానసిక స్థితి ఏర్పడినప్పుడు ఇది పోతుంది. ఈ దృశ్య ప్రపంచం అన్న సత్యం అన్న జబ్బు పోతుంది. ఓకే. This mind alone
by its thinking faculty conjures up what is known as the body. This mind alone, while its thinking faculty, Anna. By its thinking faculty conjures the body. Conjures up what is known as the body. అది అంటే ఈ మనస్సే దానికి ఉన్న ఆలోచన ఊహలు అనే వాటి వల్లనే అది ఈ శరీరము అన్న దాన్ని కూడా కంజూర్స్ అంటే ఊహిస్తుంది. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం ఏది సత్యముగా అనుకున్న శరీరం కూడా మనస్సుతో ఏర్పడినదే అని. అంటే మనస్సే కంజూర్ చేస్తుంది, ఇట్ కన్స్ట్రక్ట్స్. Nobody is seen where the mind does not function. Hello? 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 చెప్పండి, కాల్ వచ్చింది. వాళ్ళు ఒక కొత్తగా ఆయన జాయిన్ అయ్యారు, ఆయన వీడియో కాల్ చేశారు అప్పటి నుంచి. అంటే ఈ మనస్సే ఇదేమో నీ శరీరాన్ని కూడా కంజ్యూర్ అంటే ఇట్ బిల్డ్స్ ఆర్ ఇట్ కన్స్ట్రక్ట్స్. అంటే ఏ అసత్యమైనటువంటిది జగత్ ఎలాగ అసత్యమైందో ఇది శరీరము అలాంటిదే, అది కూడా మనస్సు వల్లనే తయారైంది అని చెప్తున్నారు. ఎలా అయితే అసత్యమైనటువంటి జగత్తు సత్యంగా మనస్సు వల్ల గోచరిస్తుందో ఈ అసత్యమైన శరీరం కూడా మనస్సు వల్లే మనకి గోచరిస్తుంది. Nobody is seen where the mind does not function. Hello? మీరు గో టు మీటింగ్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి మేడం ఆంజనేయమూర్తి గారు, మీరు ఆయనకి ఒకసారి గో టు మీటింగ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాలి. నేను అది మర్చిపోయాను చెప్పడం. ఇందాకలే సూక్ష్మం గారు అని ఒక ఆయన వచ్చారు కదా, ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఆయనకి గో టు మీటింగ్ వాళ్ళ అబ్బాయి మనవడు ఎవరో ఉన్నారు, చెప్పండి గో టు మీటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో లింక్ ఓపెన్ అవుతుందండి. అది అతను 2 సార్లు వీడియో కాల్ చేస్తున్నారు, అతనికి ఓపెన్ అవ్వక. ఓకే, ఆయన పిఠాపురంలో నా లెక్చర్స్కి వచ్చి మంచి ప్రశ్నలు వేస్తున్నారు. పెద్ద ఆయన 80 ఏళ్ళు ఆయనకి, కానీ ఆసక్తి ఇష్టం అనమాట ఇవన్నీ. ఓకే, చదవండి తులసిరామ్ గారు. Okay. No body is seen where the mind does not function. అది ఏ శరీరము కూడా మనస్సు ఫంక్షన్ చేయకపోతే ఏ శరీరము కూడా కనబడదు. ఇక్కడ మనం గ్రహించాల్సిందంటే మన శరీరంతో మన పక్షపాతం ఉంది, కానీ జగత్తులో ఒక పార్టే ఈ శరీరం. జగత్ ఏంటో, జగత్తు ఎలాగైతే
అసత్యమో శరీరం అసత్యం చూసి వలనే Hence, the treatment of the psychological illness known as perception of objects is the best of all treatments in this world. అంటే సైకలాజికల్ ఇల్నెస్ ఏముంది మనకి అంటే సైకలాజికల్ జబ్బు ఒకటి ఉందిట. అదేంటంటే వస్తువులుగా చూడడం, గ్రహించడమే పెద్ద జబ్బు. నేను చెప్పాను కదా, ప్రపంచం అసత్యమైన ప్రపంచాన్ని చూడడం అనే ఒక జబ్బు అని వాళ్ళు పోలిస్తున్నారు అన్నమాట. ఆ వాక్యం మరొకసారి చదవండి. The treatment of the psychological illness known as perception of objects is the best of all treatments in this world. ఈ ప్రపంచంలో అన్ని ట్రీట్మెంట్ కన్నా బెస్ట్ ట్రీట్మెంట్ ఈ దృశ్య ప్రపంచంగా కనబడేటటువంటి ఈ జగత్తు అదే పెద్ద జబ్బు అన్నమాట. ఆ జబ్బును ట్రీట్మెంట్ చేస్తే అదే అన్ని జబ్బుల్ని ట్రీట్మెంట్ చేసినట్టు, అంటే అదే మహా గొప్ప ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఏంటండి, దృశ్య ప్రపంచమే అసత్యం, ఆ అసత్యమైన దృశ్య ప్రపంచమే సత్యముగా భావించడమే జబ్బు. ఆ జబ్బుకి ట్రీట్మెంట్ ఇచ్చామంటే అప్పుడు అది సత్యముగా కాకుండా చైతన్య స్వరూపంగా గోచరిస్తుంది. అదే దాని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫలితం. The mind creates a delusion. మనస్సు భ్రాంతిని కలగజేస్తుంది. The mind produces ideas of birth and death. Perfect. The mind produces ideas of birth and death. అక్కడ వినబట్టం లేదండి. ఐడియాస్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ మేడం. పర్ఫెక్ట్ డెత్ అంటే సంపూర్ణ మరణం. ఐడియా క్రియేట్స్ అంటే మైండ్ క్రియేట్ చేస్తుంది డెత్ అన్నటువంటి విషయాన్ని కూడా. And as a result of its own thoughts. మళ్ళీ వినబట్టం లేదంటే మీ మాటలు ఇవాళ కొంచెం స్లోగా వినిపిస్తుంది. ఒక నిమిషం ఉంటారు. ఇదైతే సిగ్నల్ అయితే ఫుల్ గా ఉంది మేడం. నాకు 4 డాట్స్ 4 లైన్స్ అయితే ఉంది ఫుల్ గా సిగ్నల్. మరి ఎందుకు తెలియట్లేదు? అంటే దూరంగా వినిపిస్తుంది అది. ఒక నిమిషం, నేను వాల్యూమ్ పెంచుతాను చూడండి. ఇప్పుడు పర్లేదా? చదవండి. And as a result of its own thoughts, it is bound and it is liberated. అదే మనస్సుకి దాని ఓన్ థాట్స్ తోటే అది బంధితం అయిపోయింది. అది మళ్ళీ దాని ఓన్ వల్లే అది స్వేచ్ఛాయుతం అవుతుంది. అంటే బంధం కూడా మనసు వల్లే మనసు బంధం అవుతుంది. మనస్సు వల్లే మనసు మోక్షాన్ని పొందది. మోక్షం అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి దాన్ని పొందగలదు. బంధించబడదు. బంధాన్ని విడగొట్టడం కూడా మనసు వల్లే జరుగుతుంది. Rama asked, "O holy sage, kindly tell me, how does this enormous universe exist in the mind?" మళ్ళీ రాముల వారు ఏమడుగుతున్నారంటే, అంటే పవిత్రమైనటువంటి ఓ మహర్షి, నాకు చెప్పండి ఈ మొత్తం ప్రపంచం అంతా ఈ మనస్సులో ఎలా ఉంది అని అడుగుతున్నారు. మనకి వచ్చిన డౌటే ఆయనకి వస్తుంది. ఈ మొత్తం ప్రపంచం అంతా మనస్సులో ఎలా విడుతోంది, ఎలా ఉంది అది చెప్పండి అని అడుగుతుంది. మొత్తం ఈ జగత్ అంతా. Vasishtha replied, "O Rama, it is like the universes created by the Brahmana boys." అంటే మొత్తం జగత్తు యూనివర్స్ అంటే అదే జగత్ అంతా కూడా ఒక వాయిస్ తోటి క్రియేట్ అయింది. Why? Brahmana boys and బాయ్స్ తయారైందనా created by the Brahmana boys. ఈ మొత్తం యూనివర్స్ అంతా అంటే బ్రాహ్మణ పిల్లలతో అయింది, తయారైంది. చూద్దాం అది ఏం చెప్తారు. Again,
it is like the hallucination suffered by the king Lavana. అప్పుడు లవణ రాజు మనం చదివాం కదా కదా, అలాగా ఆయన సఫర్ అయినట్టుగా, అంటే ఆయనకి హాల్యూసినేషన్స్ అంటే ఉట్టి లేని ఉన్నట్టు కనబడ్డాని హాల్యూసినేషన్ అంటారు. అలాంటి వాటితోటి సఫర్ అయ్యారు. There is another illustration. ఇంకో కథ ఉంది, ఇంకో విషయం ఎగ్జాంపుల్ అని. It is the story of the sage Shukra, which I shall presently narrate to you. ఇది ఇప్పుడు చెప్పేది ఏమిటంటే శుక్రుడి కథ నీకు నేను చెప్తున్నాను. A long time ago, the sage Bhrigu was performing intense penance on the peak of a mountain. ఒక పర్వత శిఖరం మీద భృగు మహర్షి తపస్సు చేసుకుంటున్నట్ట. His son Shukra was a young man at that time. ఆయన కొడుకు శుక్రుడు అప్పటికేమో యువకుట్ట. While the father sat motionless in meditation, the young son attended to the father's needs. తండ్రి ఎప్పుడైతే అలా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడో ఆయనకి ఏ అవసరాలున్నా కొడుకు తీస్తూ ఉండేవాడు. One day, this young man beheld in the sky a beautiful flying nymph. A few beautiful Flying nymph, NYMPH. ఎగురుతున్నటువంటి నింఫ్ అంటే చిరు దేవత అనుకున్నాం. అంటే ఒక దేవత కనబడిందిట ఈ శుక్రుడికి. పైనుంచి ఎగురుతున్నటువంటి ఒక దేవత, అందమైన దేవత కనబడింది. His mind was disturbed with desire for her. ఆమె కావాలి అనే కోరిక ఆయనలో ఉద్భవించి కొంచెం డిస్టర్బ్ అయ్యేది. So was her mind disturbed when she saw the radiant young Shukra. అలాగే ఆ దేవత కూడా ఇంత తేజస్సుతో ఉన్నటువంటి యువకుడైన శుక్రుని చూడగానే ఆవిడ మనసు కూడా డిస్టర్బ్ అయింది. Intensely overcome by desire for the nymph, Shukra closed his eyes and pursued her. అది ఆవిడకి తీవ్రంగా ఆయనకి ఆ కోరిక ఎక్కువ అయిపోయింది. అందుకని ఆయన తన కళ్ళు మూసుకుని ఆమెని గ్రహించాడు. పర్స్యూడ్ అంటే He reached heaven. అంటే ఆయన స్వర్గాన్ని చేరుకున్నాడు. There he saw the radiant celestial beings, gods and their consorts. అక్కడ దేవతలు అండ్ దేర్ కన్సర్ట్స్ CON కన్సర్ట్స్. కన్సర్ట్స్ ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ సేవకులుగా. కన్సర్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ సహాయి అని భార్య భర్త సహాయి. అది అంటే మొదట ఒక దేవతలు వాళ్ళతో ఉన్నటువంటి ఆ పరివారం అందరినీ కూడా ఈ శుక్రుడు చూశాడు. ఎంతో వైభవంగా ఉంది అక్కడ. The celestial elephant and horses. అక్కడ ఉన్నటువంటి గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ చూశాడు ఆయన. He saw the creator Brahma himself. ఇంకా అంతేకాదు అక్కడ బ్రహ్మనే చూశాడు ఆయన. As also the other deities who govern this universe. As the other day he who govern this universe. అది అంటే ఎవరైతే ఈ మొత్తం ఈ జగత్తంతటిని పరిపాలిస్తున్నాడో as the other day also the other deities who govern this universe. అతన్ని కూడా చూసాడు. ఎవరైతే అంటే ఏంటి, విష్ణువు.
he saw the Siddha, perfected beings, అక్కడ ఎందరో సిద్ధ పురుషుల్ని కూడా, సిద్ధులు అంటే పరిపూర్ణత్వానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా అక్కడ చూసాడు ఆయన. he listened to celestial music, అంతేకాదు స్వర్గంలో ఉన్నటువంటి ఆ ఎంతో ఆనందకరమైన ఆ సంగీతం కూడా విన్నాడు ఆయన. he visited the celestial gardens in heaven, అక్కడ అద్భుతమైనటువంటి ఉద్యానవనాన్ని చూశాడు. finally he saw the king of heaven, Indra himself, చివరిగా ఆ స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుని కూడా ఆయన చూశాడు. seated in all his majesty, ఎంతో అంటే చాలా గొప్పగా కూర్చుని ఉన్నాడు ఆయన ఇంద్రుడు. waited upon by incomparably beautiful nymphs. బ్యూటిఫుల్ nymphs, NYMPHS. అంటే అక్కడ దేవతలని అంటే వెయిటెడ్ అపాన్, waited upon by incomparably beautiful nymphs. అంటే ఎంతో అందం, వాళ్ళని ఆ అందాన్ని పోల్చలేము దేంతో కూడా. అంత సౌందర్యవతులైనటువంటి దేవతను అక్కడ ఆయన కోసం నిరీక్షిస్తూ అంటే ఉన్నారనమాట. he saluted Indra, ఆయన వెళ్ళి ఈ శుక్రుడు వెళ్ళి ఇంద్రుడికి నమస్కరించాడు. Indra got up from his throne and greeted the young sage Shukra. వెంటనే అతను ఇంద్రుడు ఏంటి తన సింహాసనంలోంచి లేచి నిలబడి శుక్రుడికి ఆయన ప్రతికి నమస్కారం చేశాడు. and begged him to stay in heaven for a long time. నువ్వు చాలా రోజులు ఇక్కడే ఉంటావా అని అతను రిక్వెస్ట్ చేశాడు. అని ఇంద్రుడు అడిగాడు. Shukra also consented to do so. శుక్రుడు కూడా ఆమోదించాడు అలా ఉండడానికి. Vasishtha continued. Shukra had completely forgotten his previous identity. ఈ రకంగా స్వర్గానికి వచ్చేసరికల్లా ఆయన మొట్టమొదటి తండ్రికి సేవ చేయడం తను అవన్నీ మర్చిపోయాడు శుక్రుడు. After spending some time in the court of Indra, Shukra roamed the heaven and soon discovered the whereabouts of the nymph he had seen. అంటే అలాగా అతను కొన్నాళ్ళు ఉన్నాక ఆయన తను మొట్టమొదటి చూసినటువంటి ఆ దేవత ఎక్కడుంది అని వెతికాడు అన్నమాట. When they looked at each other, they were overcome by desire for each other. వాళ్ళు ఒకరినొకరిని చూసుకున్నాక వాళ్ళకేమో కోరిక అన్నది ఉద్భవించడం కాదు, ఎక్కువైపోయింది అన్నమాట అది. For wish fulfillment is the characteristic of heaven. ఏ కోరిక ఉంటే అది సంపూర్ణం అవడమే స్వర్గంలో జరుగుతుంది. Shukra wished for the darkness of night. శుక్రుడేమో ఎప్పుడు రాత్రి వస్తుందా అని చూస్తున్నాడు. To envelop the pleasure garden. To envelop the pleasure garden where he met the nymph. అది ఆ నింపుని ఎక్కడైతే చూసాడో, అంటే నింపు అంటే ఆ దేవతని, ఆ దేవతని చూసిన దగ్గర నుంచి ఆ మొత్తం ఆ ఆనందంగా ఉన్నటువంటి ఆ గార్డెన్ అంటే ఆ ఉద్యానవనం అంతా డార్క్నెస్ తో నిండిపోవాలని కోరేది. So it was dark. అది స్వర్గంలో ఏం కోరితే అది అయిపోతుంది కదా, అందుకని వెంటనే అది డార్క్ అయిపోయింది. Shukra then entered the beautiful rest house in that garden. ఇక్కడ ఎంతో అందమైనటువంటి ఒక గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్ విశ్రాంతి గృహం. అక్కడికి వెళ్ళాడు ఆయన, అందులో ప్రవేశించాడు. The nymph followed. తనని ఇష్టపడిన ఆ దేవత కూడా ఆయనతో పాటు వెనక్కి వచ్చింది. She pleaded, Great one, I am tormented by desire for you. ఆయన ఏం చెప్పాడంటే, నేను నీ మీద కోరికతో ఉన్నాను.
Only the dull-witted deride love. ఓన్లీ ద డల్ Witted, WITTED, deride love, DERIDE, madam. డిరైడా? Deride love. డిరైడ్ అంటే అధిగమించడం ఏంటి? డిరైడ్ అంటే నవ్వుట, ఎగతాళి చేసుకోవడం, గేలి చేసుకోవడం. అదే అలాంటి వాళ్ళే ప్రేమని ఎగతాళి. లవ్ విట్టెడ్ అంటే, ఆ విట్టెడ్ అంటే ఏమిటి అక్కడ? లవ్ విట్టెడ్ అంటే లవ్ తోటి డల్ విట్టెడ్. డల్ విట్టెడ్ అటువంటి వాళ్ళే దీన్ని ఎగతాళి చేస్తారు. నాట్ ద వైజ్ వన్స్. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అంటే డల్ గా జ్ఞానం లేని వాళ్ళే దీన్ని ఎగతాళి చేస్తారు. వైజ్ అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా ఎగతాళి చెయ్యరు. Even the lordship of the three worlds one company of the loved. ఈ ప్రియురాలి యొక్క ఆనందంతో సమానమైన ఆనందం ఇంకోటి ఉండదుట అని చెప్తున్నాడు ఆయన. Hence, pray, give me shelter in your heart. అందుకని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నీ హృదయంలో నా చోటు ఇయ్యి. So saying, she collapsed on his chest. అలా చెప్పగానే ఆమెమో ఆయన హృదయం మీద పడింది అనమాట. Shukra spent a very long time with that nymph. శుక్రుడు ఆమెతో చాలా సేపటి అంటే చాలా ఎక్కువ కాలం ఉండిపోయింది. Roaming at will in heaven. ఇటు అటు తిరుగుతూ, రోమింగ్ అండ్ at will in heaven. తను ఇష్టమైనట్టుగా తిరుగుతూ ఆ హెవెన్ లో చాలా కాలం ఉండిపోయాడు. He lived with that nymph for a period equal to 8 world cycles. ఆయన ఎంత కాలం ఉండిపోయాడంటే ఆ దేవతతో 8 వరల్డ్ సైకిల్స్ అంటే 7 సార్లు ఉత్పత్తి, ప్రళయం అంటే లయం అయిపోయిన అలాంటి అంటే 8 యుగాల పాటు ఉండిపోయాట. After this length of time, as if his merit had been exhausted, Shukra fell from the heaven. అంటే అంతవరకు ఆయనకు ఆ మెరిట్ ఉంది, అంటే స్వర్గంలో ఉండే అంత పుణ్యం ఉంది. ఆ టైం అయిపోయాక ఆయన యొక్క టైం అంతా అయిపోయింది గనక, పుణ్యం అంతా అయిపోయింది గనక స్వర్గంలోంచి కింద పడ్డాడు. Along with that nymph. మళ్ళీ ఆ నింఫ్ కూడా కింద వచ్చేసింది కిందకి ఆయనతో పాటు. When their subtle bodies fell on earth, వాళ్ళ సూక్ష్మమైన శరీరాలు భూమి మీద పడగానే they became dew drops which entered food grains. వాళ్ళు ఏంటంటే మంచు బిందువుల్లాగా అయిపోయారట. అవి ఏమో ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహారం, మనం తినేటటువంటి ధాన్యాల్లోకి ఎంటర్ అయిపోయి, which were eaten by a holy brahmana. అవి ఒక పవిత్రమైన ఒక బ్రాహ్మడు ఆహార ధాన్యాలు తిన్నాడు. From whom his wife received their essence. ఆయన నుంచి అతని భార్య కూడా అది తీసుకుంది ఆ సారాన్ని. Shukra became their son. అప్పుడు శుక్రుడు వాళ్ళకి కొడుకుగా పుట్టాడు. అంటే వీళ్ళిద్దరూ కలిపి మంచు బిందువులాగా అయిపోతే, మంచు బిందువులేమో ధాన్యంలోకి చొరబడితే ఆ ధాన్యాన్ని బ్రాహ్మడు ఆయన భార్య తినడం వల్ల వాళ్ళకి శుక్రుడు కొడుకుగా పుట్టాడు. He grew up there. బాగా పెరిగాడు అనమాట, పెద్దవాడయ్యాడు. The nymph had become a female deer. ఆ దేవత ఒక ఆడ లేడిగా జన్మించింది. And Shukra begot through her a human child. ఆ లేడీతో కలిపి తనకి ఒక మళ్ళీ హ్యూమన్ చైల్డ్ పుట్టాడు.
అంటే ఆ లేడీను శుక్రుడు కలిస్తే అని, అంతే కదండి. బిగాట్ త్రూ హెర్, through her a human child. ఒక హ్యూమన్ చైల్డ్ ఉద్భవించాడు. He became greatly attached to his son. ఆయన కొడుకుతో ఆయనకి ఎక్కువగా బంధం ఏర్పడిపోయింది. Worries and anxieties caused by this child soon aged Shukra. సో Worries and anxieties caused by this child soon aged పోజిడా, Shukra. ఇక్కడ అర్థం కాలేదు. పోజిడా పాజిడా? Caused, madam, CAUSED. కాజ్డ్ బై ద చైల్డ్ Soon aged Shukra. సూనా, Ah. SOON, Yes, OON, aged, AGED, SUKRA. SOON అంటే తెలుసు, ఏజ్డ్ శుక్ర. అంటే ఆ చిన్న పిల్లాడు యొక్క క్వరీస్ అంటే ప్రశ్నలు ఈ ఏజ్డ్ శుక్ర అని అడిగేవాడు. ఇంకోసారి చదవనా మేడం? మరి ఒకసారి చదవండి, నాకు అది. Worries and anxieties caused by this child soon aged Shukra. అంటే అతన్ని చాలా అర్లీగా అంటే ఆ చిన్న పిల్లాడి వల్ల వచ్చినటువంటి వరీస్ అంటే ఇబ్బందులు, బాధలు, అవిను అక్కడ ఆతురతలు అవన్నీ శుక్రుడిని తొందరగా ముసలి అయ్యేటట్టుగా చేసాయి. అండ్ హీ డైడ్ లాంగింగ్ ఫర్ ప్లెజర్స్. శుక్రుడు అప్పుడు ఇంకా తనకి ఎక్కువగా ప్లెజర్స్ కావాలని కోరికతోటి చనిపోయాడు. On account of this, Shukra became the ruler of a kingdom in the next birth. ఆ కోరిక వల్ల ఆయన ఒక రాజ్యానికి రాజుగా జన్మించాడు, రాజు అయ్యాడు అనమాట. And he died to that embodiment, longing for a life of austerity and holiness. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే తపస్సు చేసుకుని అలాంటి పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తి అవ్వాలి అని తపన వచ్చింది. In the next birth, he became a holy man. అప్పుడు ఆ తపన వల్ల ఈ జన్మలో ఆయనకు అలాంటి తపన రావడం వల్ల మరో జన్మలో ఆయన ఒక పవిత్రమైన వ్యక్తిగా పుట్టాడు. మేడం ఇది ఎలాబరేట్ చేస్తారు, దీని కాంటెక్స్ట్ కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మొట్టమొదట ఆయన చూడండి వాళ్ళ కోరికలతో, మనిషి మనస్సు యొక్క కోరికలతో ఎలా జరుగుతున్నది. మొట్టమొదటి తండ్రికి సేవ చేస్తూ చక్కగా ఉండేవాడు, తండ్రి తపస్సు చేసుకుంటూ ఉంటే. అటువంటి వాడు ఒక రోజు దేవతను చూసాడు. అందమైన దేవతను చూడగానే ఆయన మనసులో ఆ దేవత మీద ప్రేమ, ఇష్టం ఏర్పడింది అనమాట. అలాంటి ఇష్టం వల్ల, మనస్సు వల్ల ఆయన దేవతతో కలిపి స్వర్గానికి వెళ్ళాడు. అంటే కళ్ళు మూసుకుని దేవతను సమీపించేసి దేవతతో కలిపి స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గ సుఖాలు ఇంకా చెప్పలేము, ఆయన మర్చిపోయాడు. ఈ కింద తన పరిస్థితి అంతా మర్చిపోయి ఆ స్వర్గంలోనే ఎంతో అన్ని సౌందర్యమైనవన్నీ చూసి చాలా హాయిగా మళ్ళీ తను అనుకున్నటువంటి ఆ దేవతని వెతుక్కుని ఆమెతో కలిసి చాలా చాలా 8 యుగాలు అనమాట ఆయన స్వర్గ సుఖాలు అనుభవించాక ఆయనకి స్వర్గంలో అది మళ్ళీ అయిపోయింది తన పుణ్యకాలం. అప్పుడు ఆయన కింద పడిపోయాడు. కింద పడినప్పటికీ ఇంకా ఏమిటి చూడండి, ఎన్ని సుఖాలు అనుభవించినా, 8 యుగాల కాలం ఆయన సుఖాలు అనుభవించినా సుఖాల మీద తపన పోలేదు. సేమ్ థింగ్ మనకు కూడా ఎన్ని ఇంద్రియ సుఖాలు అనుభవించినా ఇంకా పుడుతూనే ఉంటాయి, కానీ అవి ఇస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటాయి, అగ్నికి ఆజ్యం పూసినట్టు. అందుకే అలాంటి సుఖాపేక్షతోటే ఆయన ఆ దేవత కూడా ఏంటంటే 2 మంచు బిందువులుగా అయిపోయారు. ఇంకా వాళ్ళకి సుఖం పొందాలని తపన ఉంది. దాంతో వాళ్ళు భూమి మీద ఇతనికి ఏమైనా స్వర్గ సుఖం టైం అయిపోయింది, పుణ్యం, అందుకు కింద పడిపోయారు. పడిపోతే వాళ్ళు మంచు బిందువులుగా పడడం వల్ల ఆ మంచు బిందువులు తినడం అంటే ఎలాగా, అవి ధాన్యంలో ప్రవేశించితే ఆ ధాన్యం బ్రాహ్మడు తింటే ఆ బ్రాహ్మడికి ఆ భార్యకి మళ్ళీ శుక్రుడు కొడుగ్గా పుడతాడు.
ఆ దేవత మాత్రం ఒక లేడీగా పుడుతుంది. కానీ ఆ దేవత వాళ్ళిద్దరికి మొదటి నుంచి ప్రేమ ఉండబట్టి వాళ్ళిద్దరి సంగమం వల్ల ఒక కుర్రాడు పుడతాడు. ఈ కుర్రవాడు వల్ల అతనికి ఎన్నో వర్రీస్ ఏర్పడి ఆయన ముసలివాడు అయిపోతాడు. కానీ ఇంకా కోరికలు ఉంటాయి ఆయనకి, ఇంకా ఏమి సొంతం, ఇంకా ఎన్నెన్నో సుఖాలు అనుభవించాలని కోరిక ఉంటుంది మనసులో. అందుకని అలాంటి విధంగా జన్మిస్తాడు ఒక రాజుగా. అలా జన్మించాక ఆయనకు అన్ని రకాలైన కోరికలు తీర్చుకున్నాక అప్పుడు ఆయనకు అనిపిస్తుంది ఈ భోగాలు ఎక్కువైపోయాక నాకేమో ఒక తపస్విగా జన్మిస్తే బాగుందని. అప్పుడు ఒక తపస్విగానే, అంటే ఇప్పుడు ఏమిటి ఇక్కడ మనకు తెలుస్తుంది, మనస్సు ఏది భావిస్తే అది జరుగుతుంది. అక్కడ వరకు చదివేమో తపస్విగా జన్మిస్తాడు కదా ఆయన. ఎసెటిక్ అంటే ఏంటి? తపస్సు అంటే అప్పటికి ఆయన భోగాలు అనుభవించేసిన తర్వాత ఎప్పుడైతే పూర్తిగా ఆయనకు అనిపిస్తుంది ఒక తపస్సు చేసుకునే వ్యక్తిగా నేను జీవిస్తే బాగుండేది. ఆ భావన ఈ జన్మలో వచ్చింది కనుక నెక్స్ట్ జన్మలో అదే, ఏ భావనతో మనం చనిపోతామో అదే మనం బతుకోవాల్సింది. అందుకే భోగాల మీద లాలసతో చనిపోతే మళ్ళీ భోగలాలసలు తీర్చుకునే వ్యక్తిగానే పుడతాం. అందుకే ఈ భోగాల్లో ఏమీ లేదనేది మనం బాగా వయస్సు అది ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అది ముసలు అయ్యాక ఆ భోగవాసనలు ఉండిపోయి అవంత వేగంగా పోవు. శరీరం అసమర్థం అయిపోయినా మనస్సు వాసనలు పోవు. అందుకే శరీరంలో శక్తి ఉన్నప్పుడే అవన్నిటినీ తెలుసుకుని వదులుచుకోవాలి. దాంతో ఏంటంటే ఆయన ఒక తపస్విగా జన్మించాడు. ఎవరికైనా అయింది? అందరికైంది. శ్లోకం ఉంది మేడం. ఇప్పుడు మీకు ఎందుకో ఇది అర్థమైందా? ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్పారంటే మనస్సు ఏది భావిస్తే అది అవుతుంది. మనకి అంతా మనస్సుతోటి జరుగుతోంది. ఆయనే గాని ఆ నింపు పట్ల అంత ఆకర్షణ లేకపోతే ఇదంతా జరగదు. ఆయన ఆకర్షణ వల్ల స్వర్గానికి వెళ్ళడం, స్వర్గ సుఖాల్లో ఉండిపోవడం, ఆ నింపుతో ఉన్న ఆకర్షణతో, ఆమెతో ఉన్న ఆనందంతో ఆయన 8 యుగాల పాటు ఉన్నాడు. అప్పటికి ఆయన టైం అయిపోయింది స్వర్గంలో, లేకపోతే ఇక్కడ ఉండిపోనేమో. ఆయన పడేస్తారు కిందకి, ఆయన భూమి మీద పడిపోయాడు. ఆ స్వర్గ స్వర్గంలో టైం అయిపోతే పడేస్తారు కిందని, నీ పని అయిపోయింది వెళ్ళిపోవాలి. అందుకని ఆయన కిందకు పడిపోయాడు. మళ్ళీ భూలోకానికి వచ్చేసాడు. వచ్చినప్పుడు అది అలా జరిగింది అనమాట. అంటే మనస్సులో ఏది భావిస్తే ఆయనకి ఇంకా సుఖాపేక్ష ఉండబట్టే సుఖాలను తెచ్చుకునే వ్యక్తిగా పుట్టాడు. ఎప్పుడైతే ఆయనకి సుఖం అనే మీద విరక్తి వచ్చేసి ఆయనకి తపస్సు మీద ఆసక్తి వచ్చిందో అప్పుడు తపస్విగా పుట్టాడు. అంటే ఇక్కడ ఎవరి మనస్సు ఏదైతే అనుకుంటోందో అదే వాళ్ళు పొందుతూ ఉంటారు. ప్రాపంచిక సుఖాలే ముఖ్యం అనుకుంటే అవే పొందుతారు. పరమాత్మ జ్ఞానమే ముఖ్యం అనుకున్న వాళ్ళు అదే పొందుతారు. మనసే సమస్తం. ఓకే, ఇక్కడ శ్లోకం ఉంది. వివిధ జన్మ దశాం వివిధాశయ సమనుభూయ శరీర పరంపరాః సుఖమతిష్ట దశౌ భృగునందనో వరణది సుతటే దృఢవృక్షవత్. Thus, దృఢమైన వృక్షంలాగా after passing from one embodiment to another and enduring all manner of destinies. అంటే ఒక జన్మ నుంచి మరొక జన్మకి వెళ్ళడంలో ఏంటవుతుంది, ఎన్నో రకాలైనటువంటి తన విధివశమైన కర్మలు, అంటే గత జన్మ కర్మలన్నీ అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఈ జన్మలో అనుభవించాక మిగతా జన్మలో ఉన్నవి అప్పుడు ప్రతి జన్మకి ప్రారంభం ఉంటుంది కనుక ఆ కర్మ అంతా అనుభవిస్తూ ఉంటారు. శుక్ర practiced intense austerity, standing firm on the bank of a river. ఆయన చాలా తీవ్రమైన తపస్సు చేసేది. ఎందుకంటే ఒక ఫర్మ్ అంటే గట్టిగా, రివర్ అంటే నది యొక్క తీరంలో నిలబడి తపస్సు చేశాడు అనమాట. Thus, contemplating while seated in front of his father. అది ఆయన తన తండ్రి ఎదురుగుండా కూర్చుని ఆ విధంగా తపస్సు చేసేటు. Shukra spent a long time. ఆ విధంగా చాలా కాలం అందులో అలా కూర్చుని తపస్సు చేశాడు. His body had become extremely emaciated.
ఆ బాడీలో ఉన్న ఫ్లెష్ అంతా కూడా ఎమేసియేటెడ్, అంటే అదంతా పోతుంది అన్నమాట, ఎండిపోయింది. ఆయన శరీరంలో ఒక బోన్స్ మిగిలాయి, ఫ్లెష్ అంతా ఎండిపోతుంది. In the meantime, the restless mind created scene after scene of successive lifespans. అప్పుడు ఆ సమయంలో ఆ మనస్సు ఎన్నో రకాలైనటువంటి సక్సెస్, అంటే మైండ్ ఇన్ ద మీన్ టైమ్ ద సక్సెస్ సీన్ ఆఫ్టర్ సీన్, ఒకదాని తర్వాత ఒక దృశ్యం. అది అంటే ఆయన తపస్సులో ఉండగానే సక్సెసివ్ మైండ్ ఆఫ్ లైఫ్ స్పాన్స్. లైఫ్ స్పాన్స్ అంటే ఏంటి? ఒక జీవిత కాలం అంతా ఒక దృశ్యం తర్వాత మరొక దృశ్యం, మరొక దృశ్యం, అలాగా వెళ్తున్నాయి మనసులో. బర్త్ అండ్ డెత్, పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, అలా. అసెంట్ టు హెవెన్ అండ్ డిసెంట్ టు ఎర్త్, అంటే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ కిందని భూమి మీద పతనం అయిపోవడం, పడిపోవడం. అండ్ ద పీస్ఫుల్ లైఫ్ ఆఫ్ ఏ హెర్మిట్. ఫుల్ స్టాఫా? అవును మేడం. ఓహో, అంటే పీస్ఫుల్ లైఫ్, ప్రశాంతమైనటువంటి ఒక హెర్మిట్, అంటే ఒక సాధువు లాంటి. హెర్మిట్ అంటే అదే ప్రశాంతంగా ఉన్నటువంటి సేజ్ అన్నమాట. సత్పురుషుడికి ఇలాంటి పరిస్థితి, మనస్సు ఎన్నో రకాలైన జన్మలు ఎత్తుతోంది, మళ్ళీ స్వర్గ సుఖాలు పొంది కింద పడుతుంది, మళ్ళీ భూమి మీద కిందకి దిగిపోతున్నారు. ఇలా జరుగుతుంది ఆయన తపస్సులో. He was so immersed in this that he regarded them as the truth. ఆయన ఎంత మునిగిపోయాడంటే తన మనస్సులో కనిపించిన ఆ జన్మ, చనిపోవడం, అవన్నీ సత్యమని ఆయన అందులో మునిగిపోయాడు, నిజం అనుకుని. The body had been reduced to skin and bone. ఇంకా శరీరం ఎలా ఉంది? ఎముకల పోగు మీద ఒక చర్మం కప్పినలాగా అంత సన్నంగా అయిపోయింది. ఫ్లెష్ అంతా ఎగిరిపోయింది, అంటే అంతా ఎండిపోయింది. For it has been assailed by the inclemencies of every type of weather. అది అంటే అన్ని రకాలైనటువంటి ఈ వాతావరణ పరిస్థితులకి అది అలాగా అతను అందులోనే నిలబడి ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. తను నిలబడే కదా చెప్పాడు మొదట. అందువల్ల ఆ శరీరం ఎండకి, వానకి, చలికి అలాగా ఉండడం వల్ల ఆ విధంగా అయిపోయింది, ఎముకలు పువ్వులాగా అయిపోయింది. It appeared terribly frightening even to look at. చూసిన వాళ్ళకు కూడా భయం కలిగేటట్టుగా అయిపోయాడు అనమాట. Yet it was not consumed by carnivorous beasts. Yet it was not consumed by carnivorous beasts. కార్నివోరస్ అంటే మాంసం తినేటటువంటి బీస్ట్, అంటే మృగాలు కూడా దాన్ని తినలేదు. అంటే ఆయన అంత సన్నంగా అయిపోయి అలా ఉన్నా సాధారణంగా మాంసమే ఆహారంగా తినే పులి అలాంటివి కూడా అతన్ని భక్షించలేదు. As it stood right in front of the sage Bhrigu. ఎందుకంటే భృగు ఎదురుగుండా శరీరం నిలబడి ఉంది కనుక వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, ఆ క్రూర మృగాలు కూడా తినలేకపోయాయి అని చెప్తున్నారు. Who was engaged in deep meditation. భృగు మాత్రం చాలా బాగా లోతుగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఈయనకి వేరే రకంగా ఉంది, అంటే స్వర్గ సుఖాలు వస్తున్నాయి పోతున్నాయి, అంటే మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం, కింద పడిపోవడం, మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం, అలా చేస్తున్నాయి. And as Shukra himself had endowed it with psychic strength through the practice of yoga discipline. అది శుక్ర అప్పుడు తన యోగంతో ఒక రకంగా కొంత మానసిక శక్తిని తెచ్చుకున్నాడు. Vasishtha continued. ఇదంతా వశిష్ఠుడు గారు చెప్తున్నారు. After 100 celestial years of contemplation, ఒక 100 సంవత్సరాలు
ఆ రకంగాను తపస్సు చేసాక the sage Bhrigu got up from his seat. భృగు అప్పుడు తను ఇంతసేపు కూర్చుని తపస్సు చేస్తున్న భృగు 100 సంవత్సరాలు తపస్సు అయ్యాక లేచెట్టు తన ఆసనం నుంచి. He did not see his son Shukra in front of him. తన ఎదురుగుండా ఉన్నటువంటి కొడుకు అయిన శుక్రుని ఆయన చూడనే లేదుట. But saw the dried up body. కానీ శుష్కించినటువంటి ఎముకల పోగులా ఉన్న శరీరం కనబడిందిట. The body appeared hideous. హైడియస్ అంటే నీచంగా ఉందన్నమాట. అంటే హైడియస్ అంటే అర్థం ఏంటి? హీనంగా ఉంది శరీరం, శుక్రుడి శరీరం. An abode of worms which dwelling in the eye sockets. అంటే హీనాతిహీనంగా ఉంది. అక్కడేమో శరీరం ఐ సాకెట్స్ అంటే కళ్ళలో ఎన్నో రకమైన క్రిమికీటకాలు కూడా వచ్చేసాయి. Had multiplied very fast indeed. వేగంగా ఎక్కువైపోయి, ముందు కొన్నే వస్తాయి, తర్వాత ఎక్కువ అయిపోతూ ఉంటాయి, అలాగా సంఖ్య పెంచుకుంటాయి. Deeply concerned with what he saw and without really reflecting. తను ఏం చూసాడో దాన్ని ఆయన ఆలోచించకుండా over the natural course of events, Bhrigu was ఈవెంట్స్ అంటే సహజంగా జరిగే విషయాలలో భృగు was filled with rage and resolved to curse time for causing the untimely death of his son. ఆయన ఇవన్నీ చూడలేకుండా పట్టించుకోకుండా నా కొడుకు చనిపోయాడు అని కర్స్ చేయడం మొదలెట్టాడు సమయాన్ని. అన్టైమ్లీ డెత్ అంటే పెద్దవాడు అయిపోగానే టైం కాని సమయంలో తను చనిపోయాడని శపించాడు. అంటే కర్స్ అంటే కోపించాడు అన్నమాట. టైం బ్రాకెట్ లో ఆర్ డెత్. టైం అంటే డెత్ బ్రాకెట్ లో ఆర్ డెత్ అని ఇచ్చినారు మేడం. అంటే అది టైము లేదా డెత్ అని. ఎందుకంటే ఇప్పుడు టైంలీ అని అనుకున్నాడు ఆయన, నా కొడుకు ఇలా చనిపోయాడు అని ఆ టైం నేనే కర్స్ చేసాడు. Instantly approached the sage in physical form. అప్పుడు ఆయనకి ఫిజికల్ ఫామ్ లో సేజ్ కనబడ్డారు. Time had a sword in one hand and a nose in the other. టైం ఏమో ఒక వన్ హ్యాండ్ ఏమిటి? స్వర్డ్ అంటే కత్తి మేడం. కత్తి. మరొక హ్యాండ్ లో నోస్ అని ఉంది. NOOSE పాశం ఏంటండి? ఉరి పాశం ఉంది మీనింగ్. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో ఉరి తోటి ఆ టైం కనబడింది. He had impenetrable armor. ఇంపెనెట్రబుల్ ఆర్మర్, కవచం ఉంది ఆయన చుట్టూరా. అందులో ఎవరు ప్రవేశించలేరు, ఏది ప్రవేశించలేని ఒక గట్టి కవచం ఉంది. He had 6 arms and 6 faces. 6 ఏంటండి? 6 ఫేసెస్ లో 6 arms and 6 faces. అదా 6 భుజాలు, 6 చేతులు, 6 ముఖాలతో ఉన్నాడు ఆయన. He was surrounded by a host of his servants and messengers. ఆయన చుట్టూ వార్తావాహకులు, ఆయన యొక్క అనుచరులు, సహాయకులు చుట్టూ ఉన్నారు. He was radiant with the flames of destruction. అంటే ఆయన రేడియంట్ అంటే ప్రకాశవంతంగా ఉన్నాడు అనమాట. విత్ ద ఫ్లేమ్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే నాశనం అయ్యేటటువంటి జ్వాలలతో. That emanated from his body
and from the weapons he held in his hands. ఆ జ్వాలలు తన శరీరంలోంచి తను చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధాల నుంచి కూడా అవి బయటికి కనిపిస్తున్నాయి. Calmly and in an unfaltering voice, time thus addressed Bhrigu. అది టైం ఏమో భృగుతోటి చాలా కామ్ గా ఏ రకమైనటువంటి తప్పులు లేకుండా అంటే తొణుక్కోకుండా ఇలా మాట్లాడింది, తొణక్కుండా. O sage, how is it that such a wise sage as you are contemplates such? ఏంటండి? How is it that such a wise sage as you are contemplates such unworthy conduct? కాండక్టా? ఆయన టైం అలా అడిగింది అనమాట. ఏంటంటే ఓ సేజ్ అంటే మహాత్ముడా, నువ్వు అంత స్థితి మంచి స్థితికి వచ్చి అన్వర్ది అంటే నీకు సరి కాదు అలాంటి ప్రవర్తన తీరు, అలాంటి దాని కోసం నువ్వు ఎలా తపస్సు చేస్తున్నావు అంటే ఒక మహాత్ముడికి ఏది ఫిట్ కాదు, నువ్వు అలాంటి విషయాలను తపస్సు చేస్తున్నావు అని అడుగుతుంది. Wise men are not upset even when they are offended. Wise men are not upset even when they are attended. They are offended. Offend అంటే వాళ్ళని ఎవరైనా హర్ట్ చేసినా వాళ్ళు ఏ రకమైన ప్రభావానికి లోనవరు. Yet you have lost your balance of mind even though no one has offended you. కానీ దీనివల్ల ఏంటి, నీ యొక్క మనస్సు యొక్క బ్యాలెన్స్ నువ్వు కోల్పోయావు. యూ హ్యావ్ లాస్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ though no one has offended you. Though no one has offended you. నిన్ను ఎవరు కూడా ఏమి ప్రభావితం చేయకపోయినా అని ఎవరు అతన్ని ప్రభావితం చేయట్లేదు, ఆయన మనస్సు వల్లే ఆయన అలా అయిపోతున్నాడు. You are indeed an adorable person. నిజంగా చెప్పాలంటే నువ్వు అందరి చేత ఆరాధించబడిన వాడిగా అవ్వాలి. And I am one of those who strictly adhere to the appropriate mode of behavior. మరొకసారి చదవండి. I am one of those who strictly. మేడం వాయిస్ వినబడట్లేదా ఏంటి? మీరు ఒక్కసారి కొంచెం వెనక్కి చదవండి. You are indeed an adorable person. అదే నువ్వు నిజానికి ఎంతో మంది చేత ఆరాధించబడేటటువంటి పూజ్యనీయమైన వ్యక్తివి. And I am one of those who strictly adhere to the appropriate mode of behavior. I am strictly ఆ తర్వాత వర్బ్ ఏంటండి? adhere, adhere. adhere అంటే అటాచ్ అయ్యి ఉంటాడు. adhere to the appropriate behavior, mode of behavior. అది అంటే నేనేమో అప్రోప్రియేట్ తగినటువంటి బిహేవియర్ కి కట్టుబడి ఉంటాను. Hence I salute you. అందువల్ల నీకు నేను నమస్కరిస్తున్నాను. Not with any other motive. ఇంకా ఏ రకమైన ఉద్దేశంతో కాదు. Do not waste your merit in useless exhibition of your power to curse. అది నీ యొక్క మెరిట్ అంటే గొప్పతనాన్ని నువ్వు అక్కర్లేని విషయాల్లో పెట్టి అంటే పాడు చేసుకోకు. టు కర్స్ అంటే అంటే ఇలాంటి అంటే అంటే నిందించేటటువంటి విషయాల్లో నువ్వు
పెట్టుకోకు అని. Know that I am unaffected even by the fires of cosmic dissolution. ఎందుకంటే అతను శపించబోయాడు కదా ఆ టైంని. అందుకని నువ్వు నీ యొక్క నీ యొక్క శక్తిని నన్ను శపించి నువ్వు నీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోకు. నో దట్, నువ్వు తెలుసుకో, ఐ ఆమ్ అన్ఎఫెక్టెడ్, నేనేమి ప్రభావితం కాను. How childish of you, unaffected even by the fires of cosmic dissolution. అది అంటే ఈ ప్రళయం అనంతరం వచ్చేటటువంటి అక్కడున్న అగ్నికి కూడా నేనేమి కూడా ప్రభావితం కాను. How childish of you to hope to destroy me with your curse. నీ యొక్క శాపంతో నువ్వు నన్ను నాశనం చేయాలనుకోవడం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. I am time. నేను సమయాన్ని. And I have destroyed countless beings. నేను అనంతమైనటువంటి జీవులన్నింటినీ నాశనం చేసేది. Even the gods who preside over this universe. అది ఈ ఎంతో మంది దేవతలు ఈ ఇందులో ఉన్నటువంటి యూనివర్స్ లో ఉన్న దేవతలు కూడా నా వల్ల నశింప చేయబడ్డారు. Holy One, I am the consumer. I am the consumer. అది నేను అందరినీ భక్షించేవాడిని అని అతనితో చెప్తున్నాడు అన్నమాట. And you are our food. నువ్వేమో మా ఆహారాన్ని. This indeed is ordained by nature. ఇది ప్రకృతిలో అలాగ నియమించబడి ఉంది. అంటే ప్రకృతి నియమం ఏంటంటే సమయానికి అందరూ ఆహారం, అంటే సమయం కాల గర్భంలో అందరూ కలిసిపోతారంటారు కదా, అలాగా ఇది ప్రకృతి నియమం. This relationship is not based on mutual likes or dislikes. ఈ సంబంధం వ్యక్తికి ఉన్న ఇష్టాలు అయిష్టాల మీద ఆధారపడి లేదు. ఈ ప్రకృతి నియమాలు అవి నిరంతరాయంగా ఉంటాయి. ఒకరికి ఇష్టమా ఇష్టము లేదా అన్న దాని మీద ఆధారపడి ఉండవు. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. స్వయమూర్ధం ప్రేత్యగ్నిః స్వయం యాంతి పయాంస్యదః భోక్తారం భోజనం యాతి సృష్టిం చాప్యంతకః స్వయం. స్వయంగానే అన్ని అవుతున్నాయి. Fire by its own nature flames upward. అంటే అగ్ని దానికి స్వతసిద్ధ లక్షణం వల్ల పైకి మీదకే వెళ్తుంది, ఎప్పుడు కిందలకి వెళ్ళవు, జ్వాలలు పైకే వెళ్తాయి. And water naturally flows down. నీరు సహజంగా అది పల్లం వైపే వెళ్తుంది కానీ మీదకి వెళ్ళదు, అప్పుకి వెళ్ళదు. Food seeks the consumer. అదే ఆహారం ఎప్పుడైనా తన్ని భక్షించే వాళ్ళు ఉంటే అని చూస్తుంది, అంటే ఆహారం ఎవరైనా తను తినాలని కోరుకుంటుంది. And the created objects seek their end. Seek their end. అంటే ఏవైతే సృష్టించబడ్డాయో అవి నాశనం అయిపోతాయి. నాశనానికి అంటే ఎత్తిన ప్రతిదీ చనిపోతుంది, అలాగే సృష్టించిన ప్రతిదీ కూడా నాశనం అవుతుంది, అంతం అన్నది ఉంటుంది. This is how it has been ordained by the Lord. ఇది ప్రభువు చేత అంటే ఆ పరమాత్ముడి చేత ఈ నియమాలు విధించబడి ఉన్నాయి. కొన్ని ప్రకృతి నియమాలు, ప్రకృతి లాస్ అంటాం కదా, ఇలాంటి వాటిని ఎవరు మార్చలేదు. ఆ ప్రకృతి సిద్ధమైన నియమాలు ఇవన్నీ. In the self of all, the self dwells as itself. అందరి ఆత్మల్లోని ఆ సెల్ఫ్ అనేది, ఆ పరమాత్మతత్వం అనేది ఉన్నది లోపలే, అది కూడా సహజంగానే ఉంది. అంటే ఆ శ్లోకంలో అన్ని కూడా సహజంగా తానంతట అవే ఉన్నాయని చెప్తున్నారు కదా. అగ్నికేమో పైకి లేచేటటువంటి పైకి వెళ్ళేటటువంటి తత్వం అగ్ని జ్వాలలకు ఉంది, నీరుకు పల్లంగా వెళ్ళేటటువంటి స్వభావం ఉంది. ఇలాగ అవన్నీ వాటిలోనే ఉన్నాయి. ఆత్మలో పరమాత్మతత్వం నిబిడీకృతంగా ఉంది, అది స్వయంగా ఉన్నాయి, ఎవరు పెట్టలేదు.
to the purified vision, there is neither a doer nor an enjoyer. అది ఒక ప్యూరిఫైడ్ అంటే పవిత్రమైనటువంటి చూస్తే విజన్ అంటే దృష్టికి చూసేవాడు లేడు, ఆ ఎంజాయర్ అనుభవించేవాడు లేడు, చేసేవాడు లేదు, దాన్ని అనుభవించేవాడు లేదు. But to the unpurified vision, which sees division. అపరిశుద్ధమైనటువంటి విజన్ కి అంటే దృష్టికి, అపరిశుద్ధం అనగానే అందులో ఏంటి డివిజన్ కనిపిస్తుంది, వేరు వేరు అనేది. అక్కడ అంటే చైతన్యం ఒక్కటి కాకుండా మొత్తం అంత భిన్న భిన్నంగా కనబడుతుంది అజ్ఞాన జనితంగా. దానివల్ల ఈ భిన్నత వస్తుంది. అది అపరిశుద్ధ విజన్. అపరిశుద్ధం అంటే అజ్ఞానంతో కూడిన విజన్. Such a division seems to exist. ఆ భేదాలన్నీ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తాయి. అంటే అవన్నీ ఇగో ఈ చెట్లని మరో రకమైనవన్నీ డిఫరెంట్ గా, ఈ జంతువులని మొత్తం అన్ని జగత్తంతా రకరకాలైనటువంటి వస్తువులతో ఉన్నట్టుగా కనిపిస్తుంది అజ్ఞానికి, అజ్ఞానమైన దృష్టికి. టైం అయింది మేడం, ఇక్కడ ఆపుదాం. అంటే ఇప్పుడు ఏంటి తెలుస్తుందగానే ప్రకృతి నియమాలు ఉన్నాయి, అవి ఎవరు దాటలేరు. అందుకని నువ్వు ప్రకృతి నియమాలకు భిన్నంగా నన్ను శపించి నీ యొక్క తపశక్తిని కోల్పోకు అని చెప్తోంది అనమాట. అంటే అతను ఎంతవరకు వచ్చేటంటే టైంని శపించేస్తున్నాడు. అప్పుడు ఆ టైము బోధపరుస్తోంది, నేను ప్రకృతి నియమం ప్రకారం నేను ఒకరిని భక్షించేదాన్నే కానీ నన్ను ఎవరు భక్షించలేరు. నువ్వు అలాంటి పని చేసి నీ సమయం, నీ యొక్క తపశక్తిని వృధా చేసుకోకని చెప్తుంది. అదిను మనం ఈ కథ అంతా ఇవాళంతా ఏం చదువుతున్నాం అంటే మనకు తెలిసిన పాయింట్, మనస్సు ఏ విధంగా మనని భ్రమంలో పడేసి అది అంటే ఫస్టే మొదలు పెట్టారు శ్లోకంలో, మనస్సు వల్లే మనం దానంతట అదే అది బంధించబడుతుంది, దానంతట అదే విముక్తి చెందగలదు. మనస్సులో ఉన్న ఆ కోరికలతోటి అంటే ఆ లక్ష్యాలతోటి అది బంధించబడింది. మనస్సు మళ్ళీ దాని కోరికలతోటి అది విముక్తి చెందగలుగుతుంది. అది మనం చూసుకున్నాం. అంటే ఆయనకి ఎన్నో రకాల కోరికల వల్ల మళ్ళీ మళ్ళీ నింపు అయ్యి, అంటే ఆ దేవతతోటి స్వర్గానికి వెళ్ళి తర్వాత మళ్ళీ జన్మనెత్తి రాజుగారిగా జన్మించి ఇంకా ఆ కోరికలన్నీ తీరేక తపస్సు మీద ఇష్టం వస్తుంది. ఈ విధంగా ఆ ముక్తి పొందడం తన చేతుల్లో ఉంది, బంధించబడ్డం మనస్సు చేతుల్లోనే ఉంది. ఇవి చెప్పడానికి ఈ కథల రూపంలో చెప్పారనమాట. అంటే మనస్సు ఎంతైనా చేస్తుంది అని. ఇది మనం ఇవాళ నేర్చుకోవాల్సిన విషయం. ఓకే మనకి భగవద్గీతలో కూడా చెప్పాడు కదమ్మా, అంతకాలేచ మామేవ స్మరణముక్త కలేవరం అని. అంత్యకాలం మందు ఏ భావాలైతే మనలో ఉండిపోతాయో ఆ భావాలే మళ్ళీ మరుజన్మకి ఆధారభూతం అవుతాయి అన్నారు కదా. అదొకటి నిరంతరంగా మనస్సులో ఏదైతే ఉంటుందో మనం అదే పొందుతూ ఉంటాం. అదేదండి. అలాగే కాదు అని బతికున్నప్పుడు కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తే అదే పొందుతున్నారు. అవును. అది ఇక్కడ మనం ఈ కథ ద్వారా నాకు అనిపించింది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఆ భావాలు అంటే విషయాలు, కోరికల నుంచి ఎంత దూరంగా అంటే మనం వాటిని ఎంత పక్కకు జరిపి లేకపోతే లేకుండా వీలైనంత మట్టుగా లేకుండా చేసుకోగలిగితే మన తాలూకా ఆధ్యాత్మిక ప్రయాణానికి చాలా ఉన్నతి కలిగిస్తుందని అనిపిస్తుందమ్మా. మళ్ళీ ప్రతిబంధకాలు కాకుండా. నమస్తే మేడం. నమస్కారం అండి. మనసు గురించి పదే పదే చెప్పడం వలన అంటే ఇది అభ్యాసం లాగా అవుతుంది మేడం. ఇది పదే పదే మనసు గురించి చెప్పడం వలన అంటే ఎన్ని రకాల కథలతో వీలైతే అన్ని రకాల కథలతో చెప్పడం వలన అంటే ఆ మనసు యొక్క స్థితిని హృదయంలో ఇంకా లోపలికి చొచ్చుకుపోయేటట్టు చెప్తున్నారు మేడం. అంటే మనం అతి జాగరూకతతో మనస్సుని క్షణక్షణం గమనించాలి, లేకపోతే అది ఎలాంటి దానికైనా వెళ్ళిపోగలదు. అది మనం గ్రహించాలి. అంటే ఇన్ని కథలలో కూడా
ఆ ఒకటే భావమే, అంటే మనస్సే జగత్తు, జగత్తు ఏదైతే మనసు భ్రమపడుతుందో అదే అని చెప్పడం, పదే పదే చెప్పడం, ఇన్ని రకాల కథలతో చెప్పడం వల్ల చాలా అద్భుతంగా మనసు గురించి విశ్లేషణ, దాని మీద మనం ఇది చేయడం జరిగేటట్టు జరుగుతున్నారు. అందుకే మనస్సు కావలికి వెళ్ళిపోతే జగత్తు లేదు. గో బియాండ్ మైండ్, నేను జగత్తు లేదు. మనస్సు తప్ప రెండోది లేదు. దాన్ని చంపితే కానీ మనిషి ఆ టైప్ లో మనసుని చంపి, అంటే మనస్సే మనకి ఆ సత్యానుభూతి రాకుండా అడ్డేది. అదే 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 అసలు బ్రహ్మలకు లోన్ చేసి అయితే అందులో ఆ సత్యమే ఉంటుంది. అదే అంటే ఇది అంటే ఎన్నిసార్లు ఎన్ని కథలు చెప్పినా కూడా అది ఇంకా చాలా అద్భుతంగానే కనిపిస్తుంది మేడం. అది చాలా మంచిగా కనిపిస్తుంది. తెలుసుకోవడానికి ఇన్ని రకాలుగా ఈ మహర్షులు ఇన్ని రకాలుగా చెప్పడం చాలా అద్భుతమైన విషయం మేడం. హలో చెప్పండి. హలో, చెప్పండి. భృగు మహర్షి కుమారుడు శుక్రాచార్య, శుక్రుడు అంటారు. అవును, శుక్రుడు. శుక్రాచార్యుడు ఒకటేనా? అంటే ఇక్కడ మనకి చెప్తున్నది, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఇంద్రుడు ఒక పోస్టు, ఇవన్నీ పోస్టులు అంటారు. ప్రతి యుగంలో వాళ్ళు ఉంటారట. అంటే వశిష్ఠ మహర్షి ప్రతి యుగంలో ఉంటాడు. అలాగే శుక్రుడు ఒక పోస్ట్ అన్నమాట. శుక్రుడు కావాలని లేదు, జనకుడు ఒక పోస్ట్. ఆ జనకుడు ఈ జనకుడు అవక్కర్లేదు. అలా అది సరే. శుక్రాచార్యుల వారు భృగు మహర్షి తపస్సు చేస్తున్నట్టుగా అదే యోగ వాస్తవంలోనే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. మనసు ఇడిపోయి ఏదేదో లోకాలకు సంచరించి మూడు జన్మలో తీసుకుని ఉండదు. ఇప్పుడు శుక్రాచార్యుడు రాలేదు. పేరు నామధేయం లేదు. శుక్రాచార్యుల వారు భృగు మహర్షి కుమారుడిగా మాత్రం 3 జన్మల వరకు కూడా కల్పిస్తుంది. సరే, ఇప్పుడు మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే మనస్సు పోకడ, మనస్సులల్లే మనం ఇలాగా భ్రాంతి కలుగుతోంది అన్న విషయానికి యోగ వాసిష్టంలో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చెప్పిన విషయం దానికి. ఆ మనస్సు భోగాల వైపు వెళ్తే అలాగే అది భోగాల వైపే వెళ్ళిపోతుంది. ఆఖరికి ఆయన అంతలాగా అయిపోయాడు అక్కడ. అదే మనస్సు మరొక దాని వైపు వెళ్తే అది ముక్తిని పొందుతుంది. అది కరెక్టే, అది మనం ఇక్కడ తీసుకోవాలి. మిగతావన్నీ మనకి ఇప్పుడు అక్కర్లేదు. ఈ కథలో ఆయన చెప్పడానికి, అది చెప్పడానికి ఈ కథ చెప్పారు. అవును అవును. అంటే భృగు కుమారుడిగా చెప్పినప్పుడు ఈ శుక్రాచార్యుడు కూడా ఒక జన్మలో ఏదో ఉండాలని అనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆ భృగువు ఒక పోస్ట్, ఒక పదవి. అందుకని ఆ సమయంలో భృగువు యొక్క పరిస్థితి వేరు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే భృగువు శుక్రాచార్యుడు పేర్లు వదిలింది, మనస్సు సంగతి ఒకటే పట్టుకోండి. మనసు చేసే చేస్తలే, ఆ మనసు చేసేటువంటి చేష్టలోనే ఈ జన్మలు ఉత్పన్నం అయ్యాయి. ఈ మనసు అనేక జన్మలు జరుగుతూ భ్రాంతి చేతను, మోహం చేతను, అజ్ఞానం చేతను జరుగుతూ ఉన్నాయి. అవునా? అజ్ఞానం చేత జరుగుతుంది. 3 జన్మలు 4 జన్మలు కూడా ఎత్తినట్టుగా కూడా ఉంది. అది సత్యమే. అయితే ఇక్కడ శుక్రాచార్యుడు అనేటువంటి వాడు తపస్సు పడినప్పుడు వాడు శరీరం అయిపోతుంది, శరీరం అంతాను. తర్వాత మళ్ళా కొన్ని కారణాంతరాల వల్ల వాడు 2వ జన్మలోకి మళ్ళీ వస్తాడు, 3వ జన్మలోకి కూడా వస్తాడు, దూరమహారాజు కూడా మారుతాడు వాడు. అది వశిష్ఠిగతలోనే విని ఉన్నాను. ఇక్కడ శుక్రాచార్యుడు
విప్రుడు అనేటువంటి వాళ్ళు పేర్లు నాకు కొత్తగా కనిపిస్తున్నాయి. అది ఇంకో జన్మలో జరిగిందని సరిపెట్టుకుంటున్నాను అంతే. మరి అని అనుకోండి. మనసు చేసే మనసు లేకపోతే అసలు సృష్టి లేదని మీరు ఇందాక చెప్పారు కదా, అది సత్యం. అది చాలా కరెక్ట్ పాయింట్. అది మనసుతోటి సమస్తం. అందుకే మనం ఏం చేయాలి, మనో లయం చేసుకోమంటారు. మనస్సు లయం అయిపోతే సృష్టి లేదు. అదే మనసే జగత్తు వేరు మనసు వేరు కాదు. మనసు అనేటువంటిది ఎప్పుడైతే ఒకటైందో తాను అనేకత్వం నుండి విడవబడి ఈ జన్మలో జరిగేటువంటి విషయాది సందర్భమైనటువంటి వ్యవహారం అంతా కూడా పోతుంది. బ్రహ్మగానే ఉండిపోతుంది. బ్రహ్మమే సృష్టి యొక్క బ్రహ్మంలో ఆత్మగా చెప్పుకోవచ్చు. అదే చెప్తున్నా, అదే మొదటి నుంచి చెప్పేది. బాగుంది. కాకపోతే ఏ టైంలో వినొచ్చా ఇది పెట్టుకునేది? మీకు రికార్డింగ్ పంపిస్తారు, అప్పుడు మీరు వినొచ్చు మళ్ళీ చెప్పిన దాన్ని. ఎక్కడ పంపిస్తారు? ఇప్పుడు మీకు లింక్ ఓపెన్ చేస్తే, అష్టావక్ర గీత అన్న లింక్ ఓపెన్ చేస్తే మీకు అందులో ఈ రికార్డింగ్ రేపో ఎప్పుడో పంపిస్తారు. ఇంతకుముందు కూడా. అలాగా, మంచిదమ్మా. అలాగే, సరే, సమయం అయిపోయింది, ఇంకా ముగించేద్దాం. నమస్కారం అందరికి. ఆ స్వామిని ఒకసారి చూపిస్తారండి నాకు. ఏంటండి? ఆ ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చినట్టు ఆయన స్వామిని చూడగలనా నేను? ఆంజనేయమూర్తి గారా? ఆయనే పంపిస్తున్నారు ఇవన్నీ. వారు దర్శనం అవుదా? వారు కంచిలో ఉంటారు. కంచిలో. అబ్బాబ్బా, కంచిలోంచి రిలీజ్ అవుతుందా తెలుగులో? మీరు మరి ఇప్పుడు తులసిరామ్ గారు బొంబాయిలోంచి చదువుతున్నారు. అమ్మా బాబాయ్, అక్కడికి మీరు ఇంత శ్రమ పడుతున్నారా మా గురించి? ధన్యవాదాలు. అలాగేనమ్మా, నేను చేసుకుంటాను. అష్టావక్ర గీత మీకు చెప్తానన్నా అడిగితే అలాగే. మీకున్న ఆసక్తికి ఆయన త్రిపుర రహస్యం కూడా పంపిస్తారులేండి, మీరు వినొచ్చు మీకు టైం ఉన్నప్పుడు.